నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ వైపు చూస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి గ్లోబల్ సమ్మిట్కు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇండస్ట్రీస్ అంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు మంత్రులకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ ఇచ్చింది. ప్రధాని మోడీని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సైతము ఈ గ్లోబల్ సమ్మిట్కు ఇన్వైట్ చేసింది. చాలా అంగరంగ వైభవంగా గ్లోబల్ సమ్మిట్ నడుస్తుంది. తుక్కుడలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు ఉన్నారు. సో ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కూడా అందరి చూపు తుక్కు కూడా గ్లోబల్ సమ్మిట్ మీద జరుగుతున్నది. ఈ గ్లోబల్ సమ్మిట్తో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది, ఏం క్రియేట్ చేయబోతున్నది? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని ఇచ్చి ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పిపోయిన తర్వాత మేము చాలా వరకు ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ గిట్ట అన్ని ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చిన అప్పులు, వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్తో ఇవి సాధ్యం కాదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు. అంటే సంపద సృష్టించాల. తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి. సంపద సృష్టించడానికి 2024 అంటే స్వాతంత్రం ఎప్పుడైతే 100 సంవత్సరాలు పూర్తి చెందుతుందో అప్పటికి $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనేది ఆయన పట్టుదలతో ఉన్నాడు. అందుకే 2034 $1 ట్రిలియన్ అంత ఎకానమీ తీసుకొని వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం మీద పడాలంటే మనం ఏ విధమైన వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం ఏంది అనేది కూడా ముఖ్యం. కాబట్టి ఈ గ్లోబల్ సమిట్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మా ఎజెండా ప్రకటించబోతున్నాం. మేము ఈ సమిట్కి మొత్తం కూడా 1600 మంది డెలిగేట్స్ని, అంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ బిగ్ ప్లేయర్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరినీ కూడా పిలవడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పిలవడము, వాళ్ళందరికీ కూడా అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకేస్తున్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఈ సమిట్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మహేష్ బాబు గారిది మహర్షి సినిమా వచ్చింది. ఆయన ఒక ఐటీ కంపెనీకి CEO ఉంటాడు. కానీ ఆయనకు పట్టుదల అంటే ఇండియాకు వచ్చిన తర్వాత భారతదేశానికి ఏం కావాలని గుర్తించి ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది. రైతులకు న్యాయం చేసిన ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక విజనరీ లీడర్. ఆయన ఏదో ముఖ్యమంత్రి అయ్యి ఇది అది చేయాలని కాదు. ఆయనకు వచ్చింది ముఖ్యమంత్రి సీటు. నేను ప్రజలకు ఏం చేయాలా, చిరస్థాయిగా నా పేరు, కాంగ్రెస్ పార్టీ పేరు, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎట్లా సద్వినియోగించుకోవాలని చెప్పి ఏకైక పట్టుదలతోని వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందుకే గ్లోబల్ భారత్ ఫ్యూచర్ సిటీ, ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా వారు ఇప్పుడు 3 కోర్ రీజన్స్ చేసినారు. అంటే మనము మీకు క్లియర్గా తెలుసు, క్యూర్ అని, ప్యూర్ అని, రేర్ అని. క్యూర్ లోపల మొత్తం కూడా సర్వీస్ సెక్టర్ ఉండేటట్టు, అదేవిధంగా ప్యూర్ లోపల ఇండస్ట్రియల్స్ సెక్టర్ అవన్నీ ఉండేటట్టు, రేర్ దగ్గరికి పోయే వరకు అగ్రికల్చర్ సెక్టర్ ఇవన్నీ ఉండేటట్టు. అంటే 3 రీజన్లు చేసి ఈ ఎకనామిక్ జోన్లను పెట్టదలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రామీణ స్వరాజ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వారు రేర్ మీద మొత్తం కూడా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, మనం ఎంప్లాయీస్ ఇలా తెలంగాణ వచ్చింది మనకు ఉద్యోగాల కోసం, ఉద్యోగాల కల్పన కల్పించాల. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇలా మహిళలకు కూడా వారు కోటీశ్వరులను చేస్తా అన్నారు. చేయాలంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఉండాలి, సర్వీస్ సెక్టర్ ఉండాలి. అందుకే సర్వీస్ సెక్టర్లో పెట్రోల్ బంకులు కానివ్వండి, మిగతా బస్ సర్వీసులు కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్య అనేది ముఖ్యం. అందుకనే వారు ఇప్పుడు భారత్ గ్లోబల్ సమిట్ కంటే ముందే వారి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక 200 కోట్ల రూపాయలు 20 నుండి 25 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అంటే ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నిలబడ్డాడు, కులానికి ఎన్నో అవమానాలు పడి ఆయన ఇవాళ ప్రపంచంలో నిలబడిందంటే ఆయన విజ్ఞానము, విద్య. అంటే ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానం, విద్య ఉంటే ముందుకు పోతారనే ఉద్దేశంతో, ముందు చూపుతోని
ఇవాళ వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం జరుగుతుంది. యూత్కి కావాల్సింది ఏంది? స్పోర్ట్స్. అందుకనే స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత చదువుకున్న విద్యార్థులకు వాళ్ళందరూ కూడా స్కిల్ ఉండాలి, స్కిల్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా వారు ఒక ముందు చూపుతోని తెలంగాణ ఎట్లా ఉండాలా, తెలంగాణ యువత ఎట్లా ఉండాలా, వాళ్ళు ఏదైతే 1400 మంది ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకుర్రు, ఎలాంటి కలగన్నారు, తెలంగాణ ఏ విధంగా ఉండాలనేది గుర్తించండి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ భారత్ సమిట్ని పెట్టి భారత్ ఫ్యూచర్ సిటీకి పునాది వేస్తున్నాడు. దీంట్లో ఐటీ సెక్టర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా లాజిస్టిక్స్, సర్వీస్ సెక్టర్ అన్నిటిని కూడా తీసుకొచ్చి భారతదేశంలో ప్రప్రథమంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికే వారు కృషి చేస్తున్నారు. ఇది 100% సక్సెస్ అవుతుంది. మరోవైపు ప్రజాభవన్ విందు వినోదాలకు ఉపయోగిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? నిజంగా విందు వినోదాలకు ప్రజాభవన్ ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు పచ్చ కామరలు ఉన్నవానికి మొత్తం పచ్చ కనబడదు. వాళ్ళు విందు వినోదాలు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అక్కడ విందు వినోదాలు కనబడుతున్నాయి. ప్రజాభవన్లో ఇలా చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ చైర్మన్ని పెట్టి ప్రజలు అర్జీలు ఇస్తుంటే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం. అక్కడ ప్రజలకు అందుబాటులో పెట్టినాం. అక్కడేం రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళందరూ కూడా పోయి ప్రజా సమస్యల పైన ప్రజాభవన్ పెట్టినాం. అక్కడ ప్రజల సమస్యల పైన అధికారులతో మీటింగ్లు అవన్నీ అవుతున్నాయి. మరి విందు వినోదాలు మరి ఆయనకి ఎట్లా కనబడుతున్నాయి? ఎందుకంటే గతంలో వాళ్ళంతా కూడా దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ విధంగా కామెంట్ చేస్తుంటారు వాళ్ళు. ఇంకా మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఏవైతే 420 హామీలు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ లోకల్ బడి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ను 6 గ్యారెంటీలు నెరవేరలేవు కాబట్టి బొంద పెడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతుంది, భవిష్యత్ అంతా కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా రీసెంట్గా సర్పంచులతో కలిసినప్పుడు అది చెప్తుండ్రు, ముందుంది మనదే మంచి కాలం అని చెప్పేసి. ఎట్లా చూస్తారు హరీష్ రావు కామెంట్స్ అయినా కేసీఆర్ కామెంట్స్ అయినా? అంగురు తోట కింద నక్క కూర్చొని ఎప్పుడు పడుతుందా అని చూస్తుంటుందంట. అట్లా ఆశ పడితే తప్పులేదు. ఇప్పుడు మొన్ననే వాళ్ళని జూబ్లీస్లో ఎవరు బొంద పెట్టిర్రు? ఏ పార్టీని బొంద పెట్టిర్రు? కంటోన్మెంట్లో ఏ పార్టీని బొంద పెట్టిర్రు? 2023 ఎలక్షన్లో ఏ పార్టీని బొంద పెట్టిర్రు? ప్రజలు ఇవాళ స్పష్టంగా ఉన్నారు. 6 హామీలు కూడా మేము అన్నీ కూడా ఎట్లెట్లా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిపోతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చినాం. వాళ్ళు ఇవాళ 8 లక్షల కోట్ల డెఫిసిట్ బడ్జెట్తో ఇచ్చి అందులో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు మిత్తీలు కట్టుకుంటా ఇలా ప్రజలకు ఇలా చీరలు కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ప్రతిదీ చేసుకుంటూ పోతున్నాం. అందుకే వారు ఇలా సంపద సృష్టించడానికే ఇలా గ్లోబల్ సమితి పెట్టిండు. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా సంపదను క్రియేట్ చేయడానికి, పెట్టుబడులను రప్పించడానికి దేశ విదేశాల నుంచి కూడా ఇన్వెస్టర్లను పిలుస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రధానిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచింది. తెలంగాణ ఖచ్చితంగా రైజింగ్ తెలంగాణ పేరుతోటి ముందుకు పోతా ఉంది. 4th సిటీ డెవలప్మెంట్ కావచ్చు, 2047 విజన్ తోటి తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వైపు చూసే విధంగా, పెట్టుబడులను రప్పించే విధంగా, తెలంగాణ అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, నిజంగా ఎంతవరకు ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవుతుంది, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి రైజింగ్ తెలంగాణ నిజంగా 2047 విజన్ని రీచ్ అవుతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.